మేడారం జాతర పనుల్లో అవకతవకలు, తారస్థాయికి చేరిన కాంట్రాక్టర్ల దోపిడీ, అధికారుల పర్యవేక్షణ లోపం, మంత్రులు పర్యటించే సూచనలు చేసినా పట్టించుకొని అధికారులు కాంట్రాక్టర్లు. మరి ఈ ముగ్గురు పర్యటిస్తే పట్టించుకుంటలేరా, లేకపోతే ఒక మంత్రి చెప్తే మిగతా ఇద్దరు మంత్రుల మాటలు పట్టించుకుంటలేరా అధికారులు చూడాలి. ఎందుకంటే వీళ్ళు అక్కడ లోకల్గా ఉన్నటువంటి మంత్రులు సీతక్క కానీ ఇటు కొండ సురేఖ కానీ, మరి వీళ్ళకి ఇన్ఛార్జిగా ఆ జిల్లా ఇన్ఛార్జిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టిరు. ఈయన ఇప్పుడు ప్రభుత్వంలో సీఎం తర్వాత సీఎం స్థానంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. మరి ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళిద్దరిని పక్కకు వచ్చి ఈయనకు ప్రిఫరెన్స్ ఇస్తారు, ఈయన చెప్పిందని నడుస్తూ ఉన్నది. ఇక్కడ ఈ మేడారం ప్రాజెక్టులలో కూడా ఈయన చెప్పినట్టే నడుస్తున్నది అన్నట్టు టాకు. మరి ములుగు తాడ్వాయి మండలం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో మేడారం మహాజాతరకు సంబంధించిన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధి పనులు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మంత్రులు కొండా సురేఖ, సీతక్క దగ్గరుండి సూచనలు చేసినా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనలు చేసినా కాంట్రాక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు అన్న చర్చ జరుగుతుంది. అభివృద్ధి పనులు ఏ విధంగా చేస్తున్నారో ఈ ఫోటో చూస్తే మనకే అర్థమవుతుంది. అంతకు ముందు ఏ విధంగా ఉందో టెంపరీగా మాత్రమే చేస్తున్నారు. ఎక్కడికక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అభివృద్ధి పనులు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారన్న చర్చ మేడారం గ్రామంతో పాటు ములుగు జిల్లాలో గుప్పమంటుంది. ఈ విధంగా ముందుకు వెళ్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం ఖాయంగానే కనిపిస్తున్నది. క్వాలిటీ లేకుండా కట్టి మమ అనిపించుకొని 4 రూపాయలు వెనుకేసుకునే కార్యక్రమంలో కాంట్రాక్టర్లతో పాటు అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. మంత్రుల పనితీరు ఎలా ఉందో ఈ అభివృద్ధి పనులను చూస్తే అర్థమవుతుంది అని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఇటువంటి కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకొని కొత్త కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది అని తెలియజేస్తున్నారు. ఇక నీకు ఫోటో చూపిస్తుంది, అందులో క్లారిటీగా అనిపిస్తుంది. ఇది కథ, ఇది బాత్రూమ్లే అక్కడ మేడారం కాడ ప్రజల కోసం కడుతున్నటువంటి బాత్రూమ్. ఇది అంటే వేల కోట్లు పెట్టేసి మేము అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తా ఉన్నాం. ఇది ఇరిగిపోయింది కుండి, ఆల్రెడీ కట్టిల్లు చూడు మీరు కింద, ఈ కట్టిల్లు ఆల్రెడీ కుండి ఇరిగిపోయింది. దీనికి పైసలు. ఈ బాత్రూమ్లు టెంపరీ బాత్రూమ్లు, అదే పర్మనెంట్ గా కడితే ఏమేమి ఆ సిమెంట్తో కడితే అయిపోతే గోడలు లేపి ఎప్పటికి ఉండిపోతుండే. ఇదేదో ఈ జాతర కోసమే ఇప్పటి మందము కట్టినట్టు అనిపిస్తున్నాయి ఈ పనులన్నీ. ఇవన్నీ టెంపరీ పనులు చేసుకుంటూ క్వాలిటీ లేకుండా కట్టి అనిపించేసి జేబులు నింపుకుంటున్నారు. సీతక్క గారి సొంత నియోజకవర్గం, దేవాదాయ శాఖ మంత్రి సొంత జిల్లా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి, ముగ్గురు బడా మంత్రులు ఉన్నా కూడా మన దగ్గర అతిగతి లేకపోయా. మళ్ళీ వీళ్ళేమో చరిత్ర నిలిచిపోయే విధంగా కొన్ని 100 ఏళ్ళైనా చెదరని విధంగా కడతానని ఆదివాసీల చరిత్రనే సర్వనాశనం చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. ఆదివాసీల చరిత్రలకి వెంకటేశ్వర స్వామి ఎందుకు వస్తున్నాడు? ఇవేమో ఉంటాయి కదా ఈ ఓంలు అవి ఇవన్నీ ఆడబెడుతురట. మరి వాళ్ళ మీద హిందూ సాంప్రదాయం బొట్టు పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కడు హిందువే, దాంట్లో తప్పు పట్టట్లేదు. కానీ ఆదివాసీల చరిత్రలాగా ఉండాలి కదా వాళ్ళు. సో ఇది జరుగుతూ ఉంది. మొత్తం ఆగమాగం జగన్నాథం చేస్తూ ఉన్నారా పని.